హాయ్ గుడ్ మార్నింగ్ వైటీ, హౌ ఆర్ యూ డూయింగ్ టుడే? సో ఈరోజు ఏంటంటే ప్లాన్ హర్విల్ రిసార్ట్ అనంతగిరి హిల్స్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాను. సో ఏంటంటే అక్కడ ఆల్రెడీ నేను ఈ టెంట్ హౌస్ ఒకటి బుక్ చేసుకున్నాను అనమాట. సో ఏంటంటే అలా వీకెండ్ రిఫ్రెష్మెంట్ కోసం ప్లాన్ చేశాను. సో లాస్ట్ 2 వీక్స్ చాలా వర్షాలు పడుతున్నాయి కదా, సో ఈరోజు కొద్దిగా రిలీఫ్ ఇచ్చింది. సో కొద్దిగా నేచర్లో టైం స్పెండ్ చేద్దామని. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడే మేము హర్విల్ రిసార్ట్కి స్టార్ట్ అయ్యాం. సో కరెక్ట్ 4 o'clock చెక్ ఇన్ అవ్వాలి. సో 2.5 hours అంతా పడుతుంది ట్రావెల్ అవ్వడానికి. వెళ్ళిన తర్వాత ఆన్ ది వేలో అక్కడ ఎక్స్పీరియన్స్ అవ్వని మీతో షేర్ చేస్తాం. అంతవరకు స్టే ట్యూన్. సో గైస్, ఇప్పుడే మనం డెస్టినేషన్ స్టార్ట్ అయ్యాం. కాకపోతే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. కొద్దిగా లేట్ అయ్యాం అనమాట. మేబీ ఒక ½ an hour లేట్ అవ్వచ్చు. యాక్చువల్లీ 4కి చెక్ ఇన్ అన్నారు కాబట్టి 4:30 to 4:45 అలా అవ్వచ్చు రీచ్ అయ్యేసరికి. అయినా ట్రెక్కింగ్ కూడా 5 o'clock స్టార్ట్ అవుతుంది కాబట్టి త్వరగా ఆ టైం కల్లా రీచ్ అయ్యేలా ట్రై చేద్దాం. సో ఇప్పుడు మనం సిటీ నుంచి ఎగ్జిట్ అవుతున్నాం. ఓఆర్ఆర్ కింద నుంచి వికారాబాద్ వెళ్ళే రూట్ జాయిన్ అయ్యాం అనమాట. సో ఇక్కడ నుంచి మనకి 66 kilometers ఉంది. అండ్ టైం వచ్చి 1 hour 35 minutes చూపిస్తుంది. సో ద అరైవల్ టైం ఏంటంటే 4:30. సో 4:15 4:10 కల్లా బీచ్ చేయడానికి ట్రై చేద్దాం. సో క్లైమేట్ చాలా బాగుంది గైస్. క్లౌడీగా ఉంది కానీ నో రెయిన్. సో రేపటి వరకు ఇలాగే క్లైమేట్ ఉంటే బాగుంది. ఈవెన్ డింపు కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా కొద్దిగా ఎండ ఉంది కానీ మబ్బు కూడా 2 ఉన్నాయి. చూద్దాం మెల్లగా ఏమవుతుంది. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. కానీ దాంతోపాటు వర్షంలోని ఫారెస్ట్లో డ్రైవ్. ఇదంతా థిక్ ఫారెస్ట్ కాదు కానీ చిన్న మినీ ఫారెస్ట్ అనుకోవచ్చు. వండర్ఫుల్ రైన్, వండర్ఫుల్. కానీ ఒక పక్క నుంచి కూడా ఎండ ఉంది. మిక్స్డ్ ఫీలింగ్స్ విత్ మిక్స్డ్ క్లైమేట్స్. చూడు ఈ చెట్టు చూడు ఎన్ని సంవత్సరాల క్రితం అయి ఉంటుందో.
కిలోమీటర్స్ మేబీ స్ట్రెచ్ అంత అలాగే ఉంటుంది అనుకుంటా. చూద్దాం ఏమైనా డియర్స్ కానీ ఏమైనా వైల్డ్ బోర్ కానీ అట్లీస్ట్ ఒకటి స్పాట్ చేయొచ్చు. వెల్కమ్ టు అనంతగిరి ఫారెస్ట్. మనం టిపికల్ కోర్ ఘాట్లకు వచ్చాం. అంటే చిన్న ఘాట్ అనుకోండి, కాకపోతే అనంతగిరికి పోతుంది. అడ్వెంచర్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ పైన కొండపైన కొన్ని స్వట్స్ లాగా ఉన్నాయి. కంప్లీట్ ఆఫ్ రోడింగ్. కార్కి మాత్రం సస్పెన్షన్ టెస్ట్ లాగా అనిపిస్తుంది. సో ఫైనలీ లొకేషన్కి రీచ్ అయిపోయాం. లొకేషన్ చాలా బాగుంది అండ్ అన్ని యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. సో వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తా. వచ్చేసాం. వ్యూ చాలా బాగుంది అండ్ మేము స్టే చేయబోయే టెంట్స్ ఇవే.
సో ఇప్పుడు ట్రెక్కింగ్ టైం. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఆ కొండ పై వరకు ఎక్కాలంట. ఒక 3 km అంత ఉంటుంది. సో నేచర్ మాత్రం సూపర్గా ఉంది, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. కొండ చూస్తే అది కాదు కానీ చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. నాతో పాటు డింపు సమోసా తింటుంది పాపం. అక్కడ ఎవరు అరుస్తున్నారు అండ్ అక్కడి నుంచి పీకాక్ సౌండ్స్ కూడా వినపడుతుంది. టఫ్గా ఉంది ఎక్కడానికి. అక్కడి నుంచి వెళ్ళి బయట కంటిన్యూ. అది మన రిసార్ట్ అక్కడ. అక్కడి నుంచి మనం కిందకి వచ్చాం. డింపు సో ఆఖరికి కొండకి సగం కూడా రాలేదు, జస్ట్ 10% వచ్చాం. అప్పుడే అలిసిపోయింది. ఇంకా ఆ పై వరకు ఎక్కాలి. కొద్దిగా డింపుకి హెల్ప్ చేస్తాను. ఫస్ట్ నేను వెళ్తా, బ్యాక్స్ నువ్వురా. సో మనం అక్కడి నుంచి ఎంతవరకు వచ్చాం, ఆల్మోస్ట్ ఈ ఫారెస్ట్ లోపలికి అండ్ ఈ కొండ ఎక్కాలి పైకి. ఇంకా చాలా దూరం ఉంది. డింపు అయితే అలిసిపోయింది, కష్టపడుతుంది పాపం. అండ్ దిస్ ఇస్ డీప్ ట్రెక్కింగ్. సరే మేము స్టార్ట్ అవుతున్నాం పైకి. గ్యాస్ వెంటనే కొండ పైకి వచ్చాం. ఇప్పుడు అక్కడ ఎటు సైడ్ అలా తెలియదు, మాకంటే ముందు ఒక బ్యాచ్ వెళ్ళిపోయారు. సో వాళ్ళని ఎత్తుక్కొని మాతో జాయిన్ అవ్వాలి. వైల్డ్ ఎక్స్పీరియన్స్. సో ఫైనల్లీ మన దగ్గరకు వచ్చాం. చాలా వరకు ప్లాస్టిక్ పడేస్తున్నారు, సో కొద్దిగా ఇచ్చేయాలి. ఏదో వాయిస్ అని పడుతుంది ఫ్రెండ్స్. మేబీ మాకన్నా ముందు వచ్చిన బ్యాచ్ అక్కడ ఉన్నారేమో, అంతా ఒకసారి వెతుక్కొని అదే జాయిన్ అవ్వాలి. ఫైనలీ మనం కొండపైకి వచ్చాం. ఇక్కడ నుంచి వ్యూ అక్కడ మనతో పాటు వచ్చిన బ్యాచ్ ఆలే. సో వ్యూ టాప్. ఇది కొండ అవతల ఏరియా. అక్కడ ఒక చిన్న ఊర్లు ఉన్నాయి. ఆ చిన్న పీకాక్స్ అయితే తెగ అరుస్తున్నాయి. వ్యూ అయితే చాలా బాగుంది. ఇంతవరకు హాఫ్ ట్రెక్కింగ్ అయింది, ఇంకొక హాఫ్ ట్రెక్కింగ్ ఖాళీ. సో అంటే అక్కడ నుంచి అలా పైకి ఎక్కాలి. రైస్ అల్లక్కడ అయితే వర్షం పడుతుంది, చూస్తున్నా కదా క్లౌడ్స్ నుంచి వాటర్ పడుతుంది. సో మీకు స్కై చూడండి, ఆ రేస్ ఎలా పడుతున్నాయో కిందకి. ఇది టాప్ వ్యూ, ఇదే లాస్ట్ అంట. సో ఇక్కడి నుంచి మళ్ళీ మనం కిందకి వెళ్ళిపోవాలి. ఫుల్ ఆఫ్ గ్రీనరీ, ఫుల్ ఆఫ్ ఆక్సిజన్. అండ్ అక్కడైతే ఒక అతను మేకలు తీసుకొచ్చాడు. మేబీ రోజు తెస్తాడేమో, కానీ అసలు ఈ కొండపైకి అసలు మెచ్చుకోవాలి డైలీ రావడం అంటే. మేకలన్నిటిని వదిలాడు ఇక్కడ కొండపైన. సో ఇప్పుడు ఇది లాస్ట్ పాయింట్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇదే వేళ బ్యాక్ వెళ్ళిపోదాం.
Hello, good morning guys. So మార్నింగ్ 5:30కి లేచాం. సో అంటే నైట్ బాగానే నిద్రపోయి సరిగ్గా త్వరగా ఎర్లీగా స్టార్ట్ అవుదామని స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. యాక్చువల్లీ 11 o'clock చెక్అవుట్, కానీ ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాం ఇంటికి. సో టైం వచ్చి 6:47 అవుతుంది అండ్ మేము హైదరాబాద్ వచ్చేసరికి 8:30. సో 80 kilometers కవర్ చేయాలి, 1 hour 41 minutes. సో మార్నింగ్ వ్యూస్ చాలా బాగున్నాయి, ఎర్లీ మార్నింగ్ అలాగా. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోయి ఆన్ ది వేలో ఏమైనా మూమెంట్స్ కనపడితే క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాం. సో ఫైనల్లీ మనం ఇంటికి వచ్చాం అనమాట. సో 8:45 కల్లా ఇంట్లో ఉన్నాం. బాగుంది ఎక్స్పీరియన్స్. కాకపోతే నా బెటర్ సజెషన్ వింటర్లో వెళ్తేనే బెస్ట్. నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది, అసలు ఆ టెంట్లో కూడా వాటర్ వచ్చేసింది అనమాట. సో అసలు నిద్ర లేదు, ఏమీ లేదు. సో లర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ కదా. సో నెక్స్ట్ టైం అయితే వింటర్లో వెళ్ళడానికి ప్లాన్ చేస్తాం. అండ్ ఈరోజుకి ఇదే బ్లాగ్. స్టే tuned for the next one.